నార్సింగ్‌లో 2 సంవత్సరాలు. దాదాపు 2 సంవత్సరాలు, దాదాపు. 20 నెలల వరకు చేశాను. తర్వాత కొత్త సిపి గారు వచ్చారు. కొత్త సిపి గారు వచ్చారు. వారు నన్ను రాత్రి 12 గంటలకు ఒక ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి, ఆ ఫంక్షన్లో నా చేతిలో ఆర్డర్ పెట్టి అక్కడ నుంచి పంపించేశారు. అదేంటి అంత ఘోరంగా? సాధారణంగా అది పొద్దున్న పంపిస్తుంటారు కదా? జర- అంటే 12 గంటల కంటే 31st నైటా? 31st నైట్ కాదు, 12 నైట్ 12. 31st అని కాదు, అది రోజు 23 అక్టోబర్. అచ్చా. ఎస్. అంటే ఫంక్షన్ పిలిచి అక్కడ అక్కడ అంటే నుంచి మీరు ఎస్టీఎం బాధితులా? ఎస్. ఓకే. అక్కడికి ఒక ఎస్ జిల్లా నుంచి ఒక వ్యక్తి వచ్చారు నార్సింగ్కి. నా తర్వాత ఒక ఆఫీసర్ అక్కడ పోస్ట్ చేశారు. సార్ ఫస్ట్ మీకు చెప్తుంది ఏంట్లో అర్ధరాత్రి 12 గంటలకు నోటీస్ ఇచ్చి మీకు సస్పెండ్ చేశారు కదా, మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా మీరు? నేను ఇదే చేసింది ఇక్కడ. న్యాయంగా ప్రాసెస్ ప్రకారంగా నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడున్న సిపి గారికి. డీటెయిల్గా ఇచ్చాను. డీటెయిల్గా ఇచ్చినప్పటికీ ఆఫీసర్ దృష్టిలో ఏముందో మాకు తెలియదు కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇగ్నోర్ చేసి పక్క పెట్టేశారు. నాకు ప్రమోషన్ వచ్చే సమయం ఏర్పడ్డది. నేను ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించడం, ఇగ్నోర్ చేయడం జరిగింది. అంటే కూడా వెళ్ళదా? అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి, కానీ చెప్పింది పూర్తిగా వినిపించుకోవట్లేదు. ఎప్పుడైనా కానీ మనము ఎదుటి వాళ్ళు చెప్పింది పూర్తిగా వినాలి. విన్నప్పుడే మనము న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. విన్నప్పుడు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కోర్టు అనేదే పనిచేస్తుంది, వ్యక్తులు అనేదే పని చేయాలి, వ్యవస్థ అనేదే పని చేయాలి. వినాలి. వినప్పుడు మనకు కూడా చెప్పాలని అనిపిస్తుంటుంది. మనం చెప్తుంటే ఒక దిక్కు చెప్తుంటే ఒకవైపు కిందికి తలబెట్టి కిందికి విననట్టుగా ఏదో సొంతంగా పని చేసుకుంటుంటే ఇగ్నోర్ చేస్తుంటే ఏం చెప్పాలనిపిస్తుంది? చెప్పాలనిపించదు. అలాంటప్పుడు నేను చేసింది అదే పని. తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా కోర్టుకు వెళ్ళాను. నేను వెళ్ళాను. కోర్టు రిట్ ఫైల్ చేశాను. కోర్టు రిట్ ఫైల్ చేసిన తర్వాత సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే నాకు అఫిడేవిట్ అయింది. అఫిడేవిట్ ప్రకారంగా కోర్టు పూర్తిగా పరిశీలించి నా మిస్కండక్ట్ లేనట్లుగా, నేను ఎటువంటి అవిధేయత నా దగ్గర లేనట్టుగా, నేను ఏం తప్పు చేయనట్టుగా నాకు జడ్జిమెంట్ ఫేవర్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఫేవర్ రావడం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. నాకు ప్రమోషన్ రావడం వల్ల నేను క్లీన్ చిట్తో బయటపడ్డాను. అంతేకాదు, నాతో సస్పెండ్ అయినటువంటి లక్ష్మణ్ ఎస్ఐ కూడా దాంట్లో జడ్జిమెంట్ ద్వారా ఆయన కూడా బయటపడ్డాడు దాంట్లో. ఎస్. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో మనము ప్రభుత్వం సెలెక్ట్ చేసి మనకు బాధ్యతలు అప్పగించింది అంటే మనము ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేసినట్టుగా ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడు వ్యవస్థ ఏమనుకుంటుంది, మనం అత్యంత విశ్వాసపాత్రులుగా నమ్ముతుంటుంది వ్యవస్థ. కానీ వ్యవస్థ ఒక తీరు మనం నమ్మి స్థానంలో పెట్టినప్పుడు, మన మీద ఉన్నటువంటి బాధ్యతలు అలా ఉన్నప్పుడు మన పనితనంలో ఇంకో తీరు ఉండకూడదు. వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే దొంగలే నమ్ముతున్నారు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు ఇష్టపడుతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగితే బాగుంటుంది, ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు, ప్రొఫెషనల్గా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు, పనిమంతులు అవసరం లేదు, రియల్ పోలీస్ ఆఫీసర్ ఆ సమయంలో ఉండకూడదని కోరుకుంటారు కొంతమంది. సార్ రియల్ పోలీస్ అన్నారు కాబట్టి మీకు క్వశ్చన్ అంటే, సాధారణంగా మీరు అన్నట్లుగా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనం ఓట్ తీసుకుంటాం. ఆ ఓట్ ప్రకారం మనం రావాలి, రిటైర్ అయ్యే వరకు అదే ఓట్ ఉండాలి. కానీ కొంతమంది ఆఫీసర్లు ఫస్ట్ యూనిఫామ్ వేసుకోగానే అసలు టెరిఫిక్గా పనిచేస్తారు. క్రమేపీ ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్పు ఎందుకు వస్తుంటుంది? అంటే ఒకటి బేసిక్లో మార్పు రాదు. పని చేయాలనుకున్న వ్యక్తి మొదట్లో ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటాడో అదే లక్ష్యంతో. కానీ కొంతమంది ఆఫీసర్లు, మీకు ఎదురైన ఆఫీసర్లు, మీరు ఒక విక్టిమ్ అయిన ఆఫీసర్ కూడా గతంలో మంచి టాప్ ఆఫీసర్, కానీ తర్వాత ఎందుకు మార్పు వచ్చింది అనుకోవచ్చు? అది మీరు అన్నట్టుగానే చాలామంది అన్నారు. ఈవెన్ క్షేత్రస్థాయిలో బేసిక్ లెవెల్లో బాటమ్ లెవెల్లో పనిచేస్తున్న వ్యక్తి కూడా ఆ మార్పును గమనించారు. ఎందుకు అలా అయ్యారని. అలా అవ్వకూడదు, దురదృష్టం. అటు అవ్వడం దురదృష్టం. అత్యంత విశ్వాసపాత్రులు అటు అవ్వడం దురదృష్టం, వ్యవస్థకు దురదృష్టం. సొంత లక్ష్యాలు, సొంత ఎజెండా పెట్టుకొని చేయడం అన్నమాట. సొంత ఎజెండా పెట్టుకొని చేయడం. సరే, మీకు ఎక్కడికి ఇచ్చారండి పోస్టింగ్? అక్కడ నుంచి నేను హైదరాబాద్ సిటీ ట్రాన్స్ఫర్ అయ్యాను. ఓకే. హైదరాబాద్ సిటీలో సిట్ SIT
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో పనిచేశాను నేను. అక్కడ నేను వెళ్ళిన కొద్ది రోజులకే అక్కడ చాలా ఛాలెంజింగ్ కేసులు వచ్చాయి అక్కడికి. ఆ కేసులో బిజీ ఉండగానే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు అసైన్ కావడం, సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు ఆ పేపర్ అసైన్ కావడము, ఆ కేసు అసైన్ కావడం, ఆ కేసులో మాకు బాగా అనుభవం కలిగింది. దాంట్లో ఆ కేసు పేపర్ కేసులో అప్పుడు ఏఆర్ శ్రీనివాస్ గారు సిట్ ఇన్ఛార్జ్ సార్. ఎస్. మీ రోల్ ఏంటి అందులో? వన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అందులో అంటే టెక్నికల్గా జరిగింది అనుకోవాలా, లేదు కాన్స్పిరసీ ఉందనుకుంటారండి? అక్కడ ఉన్నటువంటి ల్యాప్సెస్, అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందంటారా? సెక్యూరిటీ ల్యాప్సెస్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయకపోవడం. అంటే అంత నిర్లక్ష్యం అనుకోండి, లేదా నిర్లక్ష్యమేనా? నిర్లక్ష్యం, ఇంకా వేరే ఇంటెన్షన్ కనిపించట్లేదు. నిర్లక్ష్యం పూర్తి. అంటే నిర్లక్ష్యం ఉన్న చోట నేరం చేయాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. కానీ నిర్లక్ష్యం వెనక రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ప్రాఫిటబుల్, రెండు బై మిస్టేక్ అని. నిర్లక్ష్యం అది అప్పటికప్పుడే వచ్చినటువంటి నిర్లక్ష్యం కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతున్న నిర్లక్ష్యంలాగా అనిపించింది అది. అయితే దీని వెనక వేరే అంటే సడన్గా నిర్లక్ష్యం వేరే ఉంటుంది. ఏదో సడన్గా ఏదో మర్చిపోతాం, పాస్వర్డ్ మర్చిపోతాం, పెన్ డ్రైవ్ మర్చిపోతాం, అది అప్పటిదప్పుడు అకస్మాత్తుగా జరిగిపోతుంటుంది. కానీ ఆ నిర్లక్ష్యము అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నిర్లక్ష్యంలాగా ఉంది అది. సంవత్సరాల తరబడి నడుస్తుంది అది. ఎస్ అట్లా అంటే చూస్తే అట్లా అనిపించింది. అక్కడ సంస్కరించాల్సినటువంటి అంటే ఆ వ్యవస్థను సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా అనిపించింది అసలు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు. అట్లా అంటే కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్ ఉన్నారు కదండి. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కనుక అటువంటి సంస్కరణలు చేయకపోతే, పగడ్బందీ సంస్కరణలు చేయకపోతే అక్కడ టీఎస్పీఎస్సీని పగడ్బందీ నిర్వహించడం అనేది అసంభవం. కరెక్టే. కానీ అక్కడ సూపర్విజన్ చేసిన ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, మరి ఆయన నిర్లక్ష్యం కూడా బయటపడింది. అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకుంటారు, అట్లా జరగడం కూడా నిర్లక్ష్యమే. ఇప్పుడు గతంలో కూడా కొంతమంది టీఎస్పీఎస్సీ చైర్మన్లు, సెక్రటరీలు వారి గురించి చెప్తుంటారు, చాలా పగడ్బందీగా నడిపించేదని చెప్తుంటారు. అంటే కొన్నిసార్లు అట్లా జరిగింది, కొన్నిసార్లు ఇట్లా జరిగింది. అంటే వ్యక్తులను బట్టి, వ్యక్తుల నిర్లక్ష్యం బట్టి వ్యవస్థ మీద ఆయన రోల్ ఉందా లేదని చెప్పలేం. అంటే కింది లెవెల్లో మన ఇన్వెస్టిగేషన్లో ఆ పై లెవెల్ వరకు అది కనెక్ట్ కాలేదు, అప్పుడు కనెక్ట్ కాలేదు. ఇంకా కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. చాలా మంది అరెస్ట్ చేశారు కదండి. దాదాపు 108 మంది అరెస్ట్ చేశారు. ఇద్దరితో ఆగిపోద్దాం అనుకున్నా కానీ 100కి వచ్చింది అది. 30-35 వరకు ఆగిపోద్ది అనుకున్నాము. కానీ ఇంకా ఇంకో రకరకాల ఎంఓస్ కూడా దాంట్లో మెయింటైన్ అయ్యాయి. ఆ ఎంఓస్ కూడా అన్ని కలిపితే 108 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా కూడా కేసు ఇన్వెస్టిగేషన్లే ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఒక ప్రైమరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసి అక్యూజ్ పర్సన్స్ మీద ట్రయల్ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ప్రైమరీ ఛార్జ్షీట్ ఫైల్ అయింది.